సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ తమ నివాసంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న సంగం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. స్థానికుల వివరాల ప్రకారం మధుసూదన్ రావు కొడవలూరు మండలం కొత్తవంగల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 3 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన కుమారుడు సాయి సుకృత్ బీటెక్ పూర్తి చేసి తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు కుమారుడితో పాటు ఎక్కువగా తిరుపతిలో నివసిస్తూ అప్పుడప్పుడు దువ్వూరుకు వచ్చేవారని గ్రామస్తులు తెలిపారు. ఈ మధ్య గ్రామానికి వచ్చిన కుటుంబం అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట గేటుకు తాళం వేసి తాళాన్ని అక్కడే ఉంచి ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు చేతులు కాళ్ళు కట్టుకుని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు తమ ఆత్మహత్యకు గల కారణాలను అందులో వివరించినట్లు సంఘం సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శారీరక మానసిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారని వెల్లడించారు. అదే లేఖలో తమ ఆస్తులకు సంబంధించిన వీలునామాను కూడా రాసి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. బంగారం, ఇల్లు, స్థలాలను కుటుంబ సభ్యులు కేటాయించడంతో పాటు ఒక ప్లాట్ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని పేర్కొన్నట్లు వెల్లడించారు. మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆలోచించి రెడ్ క్రాస్కు స్థలం కేటాయించడం మధుసూదన్ రావు సేవాభావానికి నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆ వీలునామాపై ముగ్గురు కుటుంబ సభ్యులు సంతకాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికతో పాటు పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆమెను పోయమ్మ గ్యాస్ ఇంటికి పోయి ఆపేసి వచ్చి ఆ అమ్మాయిని పిలిచి సాయి తలుపు తీయటం లేదు, బయటగా ఉంది, ఏంది సార్ లేకుండా కొంచెం లేదు నైనా కూడా అట్లా పోతే బయటకు వేస్తారు, లోపలికి వేసుకుంటారు అని చెప్పి ఆమెను వచ్చి చూస్తే తాళాలు ఎన్నే ఉన్నాయి సార్, ఎన్నే తాళాలు, ఆ తాళాలు వేసిన తాళాలు, ఆ తాళాలు ఒక పిల్లలు తీసి పొలతో దించి ఆమెను పొల తీశాడు. ఆ పిల్లడు రావు, నేనే వచ్చి ఇది మామూలుగా దేవుడు లాక్ వేసుకుంటారు సార్, నేను అంత తీసి ఆయన చూశాను. సంగం మండలం దూరు గ్రామంలో ఒక రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు గారు, వాళ్ళ భార్య రత్నావళి, అలాగే వాళ్ళ అబ్బాయి సాయి, ముగ్గురు కూడా నైట్ హ్యాంగ్ చేసుకొని సూసైడ్ ఇంట్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రావటము ఇక్కడంతా కూడా చూసాము. ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళు రాసుకున్నారు. మేము సైకలాజికల్గా కూడా ఫిజికల్గా కానీ శక్తివంతులుగా లేము, అట్లానే మా కుమారుడు కూడా శక్తివంతుడిగా లేడు, ఫ్యూచర్లో ఎలా బతుకుతాం అనేది మాకు అర్థం కావట్లేదు. దాంతో మేము బిల్డింగ్తోనే చనిపోతున్నామని చెప్పి రాసి వాళ్ళ ప్రాపర్టీస్ ఎవరెవరికి బంధువులు ఎవరెవరికి చెందాలి ఒక వీలునామాల దాంట్లోనే రాసి ముగ్గురు కూడా సంతకాలు పెట్టున్నాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఫర్దర్గా ఏదైనా దర్యాప్తులో విషయాలు తెలిస్తే మీకు తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.